హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 9th క్లాస్లో డోజీ సమ్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ 16 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎగ్జాంపుల్ 16. ఓకే, వెరిఫై వెదర్ 2x power 4 minus 6x cube plus 3x square plus 3x minus 2 is divisible by x square minus 3x plus 2 or not. How can you verify using factor theorem? ఓకే, సో ఫ్యాక్టర్ థీరంలో మనకు ఏ విధంగా అది వెరిఫై చేసుకోవచ్చు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇక్కడ ఇది డివిజబుల్ అవుతుందా లేదా అన్నప్పుడు ఫస్ట్ ఈ డివిజబుల్ ఉంది కదా క్యూ ఆఫ్ ఎక్స్, దీన్ని మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఫ్యాక్టర్స్ నుంచి ఫస్ట్ ఇక్కడ ఉన్న పి ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేసామనుకో రిమైండర్స్ 0 రావాలి. అప్పుడు రిమైండర్స్ 0 వస్తే దట్ ఈస్ ద ఫ్యాక్టర్. రిమైండర్ 0 రాలేదు అంటే అది ఫ్యాక్టర్ అవ్వదు అని. సో ఎగ్జాంపుల్ 16లో ఫస్ట్ ఏమిచ్చాడు, 2x power 4 minus 6x cube plus 3x square plus 3x minus 2. ఓకే, దీంట్లో మనకు ఫ్యాక్టరైజ్ చేయాల్సింది ఏంటిది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. a ఇంటూ సి అంటే 1 ఇంటూ 2 2. సో 2కి ఫ్యాక్టర్స్ ఏంటిది, 1 2 జానే. సో 1 ప్లస్ 2 చేస్తే 3 వస్తుంది కదా. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2x మైనస్ ఎక్స్ మైనస్ 2x ఏమవుతుంది, మైనస్ 3x అవుతుంది ప్లస్ 2. ఓకే, సో నౌ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ 2x ప్లస్ 2. సో ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్లో ఎక్స్ని కామన్ తీద్దాం. నెక్స్ట్ ఎక్స్ 1 ఎక్స్ ఉంటుంది మైనస్ 1 మైనస్ 2ని కామన్ తీస్తే ఎక్స్ లీవ్ ఉంటుంది. మైనస్ ఆల్రెడీ కామన్ అయిపోయింది కాబట్టి ఇంకో మైనస్ ఉంటుంది, ఇయర్ 1. సో ఇక్కడ ఎక్స్ మైనస్ 1 కామన్ తీద్దాం. ఇది కామన్ తీస్తే ఇప్పుడు ఎక్స్ లీవ్ ఉంది, మైనస్ 2 లీవ్ ఉంది. సో ఇవి ఫ్యాక్టర్స్ దేనికి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2కి. ఓకే, ఈ ఫ్యాక్టర్స్ని మనము పి ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూ ఏంటో జీరోస్ రావాలి, రిమైండర్స్. సో పి ఆఫ్ ఎక్స్, సో ఎక్స్ మైనస్ 1 అంటే 0, ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. సో పి ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 పవర్ 4 6 ఇంటూ 1 పవర్ 3 ప్లస్ 3 ఇంటూ 1 పవర్ స్క్వేర్ 3 ఇంటూ 1 మైనస్ 2. సో 2 ఇంటూ 1 2, 3 6 ఇంటూ 1 6 ప్లస్ 3 ఇంటూ 1 3 ప్లస్ 3 ఇంటూ 1 3 మైనస్ 2 ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్, మైనస్ 6 ప్లస్ 6 క్యాన్సిల్ 0. సో పి ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ మైనస్ 1 ఈజ్ divisible by this one, p of x. Next, x p of 2 is equal to 2 into 2 power 4 6 into 2 power 3 3 into 2 power square 3 into 2 minus 2. So 2 into 2 into 2 into 2 into 2 minus 6 into 2 into 2 into 2 plus 3 into 2 into 2. 3 2s are 6 minus 2. 2 into 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16 minus 6 into 2 2s are 4, 4 2s are 8. 3 into 2 2s are 4 plus 6 minus 2. 16 2s are 32.
6 8 ja 8 5 ja 40, 8 6 ja 48 plus 4 3 ja 12, 6 minus 2. ఓకే, సో ఇప్పుడు ప్లస్ ఉన్నాయన్నీ కౌంట్ చేద్దాం. 32 plus 12 44, 44 plus 6 50, 48 plus 2 minus 50 is equal to 0. సో p of 2 వాల్యూ కూడా 0 వచ్చింది. సో x minus 2 is divisible by p of x. సో x minus 1, x minus 2, okay, are factors of p of x. ఓకే, సో ఈ విధంగా మనము ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసి అవి రిమైండర్స్ 0 వస్తే అవి రెండు వాటికి ఫ్యాక్టర్స్ అవుతాయి అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లాస్ట్కి ఏమి ఇచ్చాడు, యాజ్ బోత్ x minus 2 and x minus 1 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ p of x. Product x square minus 3x plus 2 is also this factor. Okay, now x minus 1 by x power n minus y power n for all n belongs to n అంట. అలాగే x plus y అనేది x power n y power nకి వేర్ n ఈజ్ ఈవెన్ అయినప్పుడు ఇది అవుతుంది. ఇది n ఈజ్ ఆడ్ అండ్ x minus y అనేది x power n y power nకి ఎలా అవుతుంది, ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. ఫ్యాక్టరైజ్ x cube minus 23x square plus 124x minus 120. దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనకు ఫస్ట్ ఈజీగా ఉండాలి అని ఒక ఫ్యాక్టర్ని చూసుకుంటాం. ఫస్ట్ ఒక ఫ్యాక్టర్ వస్తుందా లేదా అనేది. ఎగ్జాంపుల్ 17, x cube minus 23x square plus 122x minus 120, 142x minus 120. సో దీంట్లో let p of x, this one, x cube minus 23x square plus 142x minus 120. ఓకే, సో p of 1 is equal to 0 వస్తుందా లేదా వెరిఫై చేద్దాం. వెరిఫై. సో p of 1 is equal to 1 cube minus 23 into 1 square plus 142 into 1 minus 120. 1 minus 23 plus 142 minus 120. సో 1 ప్లస్ వాల్యూస్ యాడ్ చేద్దాం. 1 plus 142 143 మైనస్ 2 ఉన్నాయి కదా, 23 plus 120 143. సో 0. సో p of 1 అనేది 0 అయింది. సో మనకు ఇది రిమైండర్ 0 వచ్చింది కాబట్టి x minus 1 అనేది 1 ఫ్యాక్టర్ అవుతుంది అని తెలుసుకుంటాం. We divide p of x by x minus 1. We get ఏమొస్తుంది అప్పుడు ఆన్సరు, డివైడ్ చేద్దాం. x minus 1 తోటి x cube minus 23x square plus 142x minus 120. సో x cube రావాలంటే మనం ఏం చేద్దాం, x cube by x అంటే ఇది క్యాన్సిల్ అవుతే x స్క్వేర్ తోటి ఇంటూ చేద్దాం. x into x square x cube minus x square by minus this one plus. So minus 22x square
ప్లస్ 142x. ఓకే, ఒకటి బ్రింగ్ డౌన్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు -22 ఇక్కడ ఇంటూ ఎక్స్, -22x ఇంటూ ఎక్స్ -22x స్క్వేర్, మైనస్ మైనస్ ప్లస్ 22 1 జా 22x, మైనస్ ప్లస్ మైనస్, దిస్ వన్ క్యాన్సిల్. సో 0 2 120x. నెక్స్ట్ ఏముంది బ్రింగ్ డౌన్ చేయడానికి 120. సో మనకు 120ని ఎక్స్తో ఇంటూ చేస్తే వస్తుంది. సో ప్లస్ 120x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 120. సో మైనస్ దిస్ వన్ ప్లస్ దిస్ వన్ క్యాన్సిల్, దిస్ వన్ క్యాన్సిల్. సో 0 రిమైండర్. సో x - 1ని దేంతో ఇంటూ చేస్తే, దీంతో డివైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ -22x ప్లస్ 120. సో ఇవి రెండు ఫ్యాక్టర్స్ అవుతాయి అప్పుడు దీనికి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ వాల్యూ ఉంది కదా ఎక్స్ స్క్వేర్ -22x ప్లస్ 120, దీన్ని కూడా మళ్ళీ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయొచ్చు. ఎక్స్ స్క్వేర్ -22x ప్లస్ 120. ఓకే, సో a ఇంటూ సి అంటే a ఇంటూ సి వాల్యూ ఏముంది 120. సో 10 12 జా 120 రాయచ్చా. సో ఇవి రెండింటిని యాడ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ -10x -12x ప్లస్ 120. సో x మైనస్ 10 -12 x -10. సో ఎక్స్ని -10ని కామన్ తీసి x -12 ఉంటుంది. సో ఇక్కడ మనకి x -1 x -10 x -12 ఈ మూడు ఫ్యాక్టర్స్ అవుతాయి వీటికి. దేనికి x³ -23x స్క్వేర్ ప్లస్ 142x మైనస్ 120. ఓకే, సో ఆ విధంగా మనము ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. a by b అంటే a డివైడ్స్ b మీన్స్ a ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ b అంట. a divide b, a does not divide b means a is not a factor of b. ఓకే, నౌ ఎగ్జాంపుల్ 17th కంప్లీట్. సో ఈ విధంగా క్యూబ్ ఇచ్చినప్పుడు x - 1 x + 1 దాంట్లో ఏది సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుందో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే అది ఫ్యాక్టర్ అవుతుంది. ఆ ఫ్యాక్టర్ అయ్యాక మిగతా రిమైనింగ్ డివిజన్ చేసినప్పుడు వచ్చే వాల్యూ తోటి మళ్ళీ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు ఎక్స్ స్క్వేర్లో ఇచ్చినప్పుడు 2 ఫ్యాక్టర్స్ వస్తాయి, అలాగే x³ చేస్తే 3 ఫ్యాక్టర్స్ వస్తాయి. x⁴ చేసామనుకో 4 ఫ్యాక్టర్స్ వస్తాయి మనకు. నౌ ఎక్సర్సైజ్ 2.4 డిటర్మైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్స్ హ్యాస్ x + 1 యాజ్ ఏ ఫ్యాక్టర్. సో దీన్ని మనము x + 1ని దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుందో అది ఫ్యాక్టర్ అవుతుంది, అంతే కదా. సో మనకు x + 1 సబ్స్టిట్యూట్ చేద్దాం అన్నిట్లో. ఫస్ట్ వన్ ఎక్సర్సైజ్ 2.4. ఫస్ట్ వన్ ఏంటి, x³ - x² - x + 1. సో x + 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది f of x, p of x, this one, this is g of x. సో x + 1 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇది ఫ్యాక్టర్ అవుతుందా లేదా చూద్దాం. p of -1 ఈజ్ ఈక్వల్ టు -1³ minus of -1² minus of -1 plus 1. సో -1 ఇక్కడ +1 వస్తుంది, -1 minus minus +1 plus 1. సో this minus this one, this one cancel. సో ఇది ఫ్యాక్టర్. సో x + 1 is factor of x³ - x² - x + 1. Second one, x⁴ - x³ plus x² - x + 1. So p of -1 is equal to
minus 1 whole power 4 minus 1 whole cube minus 1 square minus 1 plus 1. సో 1లు minus 1లు 4 times వచ్చిందంటే అది ప్లస్ 1 అవుతుంది. minus 1 3 times వచ్చిందంటే దట్ ఈస్ ద minus 1. minus 1 into minus plus 1. 1 ఇక్కడ 2 times వచ్చింది ప్లస్ 1 minus minus plus 1 plus 1. సో 1 plus 1 plus 1 plus 1 అప్పుడు ఏమైంది 5 1s వచ్చాయి. సో దిస్ ఈస్ ద 5. సో x plus 1 is not factor of x power 4 minus x cube plus x square minus x plus 1. దీనికి ఫ్యాక్టర్ అవ్వదు. నెక్స్ట్ థర్డ్ వన్ x power 4 plus 2x cube plus 2x square plus x plus 1. దీనికి ఫ్యాక్టర్ అవుతుందో చెక్ చేద్దాం. p of minus 1 is equal minus 1 whole power 4 2 into minus 1 cube 2 into minus 1 square minus 1 plus 1. సో minus 1 whole power 4 అంటే 1. ఇక్కడ minus 1 వస్తుంది. minus 1 into 2 minus 2. ఇక్కడ ప్లస్ వస్తుంది. దిస్ వన్ మైనస్ దిస్ వన్ ప్లస్. సో minus 2 plus 2 minus 1 plus 1. So 1 is answer. So it is not a factor. X plus 1 is not factor of x power 4 plus 2x cube plus 2x square plus x plus 1. Next fourth one x cube minus x square 3 minus root 3 into x plus root 3. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. p of minus 1 minus 1 whole cube minus of minus 1 square 3 minus root 3 minus 1 plus root 3. సో మైనస్ 1లు 3 times ఉన్నాయంటే minus 1. ఇక్కడ minus 1 minus minus plus 3 minus minus plus plus minus minus root 3 plus root 3. ఈ root 3 minus root 3 cancel. ఇక్కడ minus 2 plus this is 1. So x plus 1 is not factor of x cube minus x square minus of 3 minus root 3 x plus root 3. ఓకే, దీనికి ఇది ఫ్యాక్టర్ అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ బిట్ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.